ఫ్రెండ్స్, సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ 6th క్లాస్కి ఇక మనకి ఈరోజు 26వ తేదీ అంటే మనకి గట్టిగా ఇక ఒక 40 అవర్స్ టైం మాత్రమే ఉంది. అయితే ఈ 40 అవర్స్లో విద్యార్థిగా అటు విద్యార్థి తల్లిదండ్రులుగా మనం ఏం చేయాలి పేరెంట్స్ అనేటువంటిది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ప్రాక్టీస్ పేపర్లు ఆల్రెడీ చేసుంటారు. బబులింగు ఓఎంఆర్ షీట్ ఎలా ఫిల్ చేయాలో నేర్పించి ఉంటారు. అదే సమయంలో ఫుడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకొని ఉంటారు. అయితే మరో కొన్ని టిప్స్ అనేటువంటి తల్లిదండ్రులు ఇక్కడ ఫాలో అవ్వాలి. పిల్లవాడికి సిలబస్ మొత్తం కంప్లీట్ చేశాము అనే ఫీలింగ్ని మీరు కలిగించాలి. వారు ఒకవేళ 1 or 2 చాప్టర్స్ రివిజన్ చేయకపోయినా చదవకపోయినా కూడా అది చదవలేదు, మ్యాథ్స్లో ఆ టాపిక్ ఇన్కంప్లీట్గా ఉంది, జనరల్ నాలెడ్జ్లో ఈ కరెంట్ అఫైర్స్ ఇంకా ఇన్కంప్లీట్గా ఉంది అంటూ వాళ్ళలో ఉండేటువంటి ఆ నెగిటివ్ విషయాలను ఐడెంటిఫై చేసి వాటిని హైలైట్ చేయకుండా వాటిని చిన్న చిన్న విషయాలుగా మీరు తలంచి వారికి పాజిటివ్ వైబ్రేషన్స్ని మనం మూవ్ చేయాల్సినటువంటి సందర్భం ఉంది. సిలబస్ మొత్తం కంప్లీట్ చేసావు, ఓఎంఆర్ షీట్ ఎలా చేయాలో నీకు తెలుసు, ఎగ్జామ్ హాల్లో ఎలా ఉండాలి అనేటువంటిది వాళ్ళకి తెలియజేసి నీకు మంచి మార్కులు వస్తాయి. ఇంతకుముందు ఏదైనా కోచింగ్లో ఉన్నా లేదంటే ఓన్గా ఏదైనా మోడల్ టెస్టులు రాసి ఉంటే వాటిల్లో మంచి మార్కులు వచ్చినటువంటి టెస్టులని వాళ్ళకి గుర్తు చేస్తూ నువ్వు ఆ రోజు ఆ ఎగ్జామ్ రాసావు, ఆ వీక్లీ టెస్ట్లో నీకు మంచి మార్కులు వచ్చాయి కాబట్టి రేపు కూడా నీకు మంచి మార్కులు వస్తాయి అనేటువంటి ఒక పాజిటివ్ వైబ్రేషన్ని వాళ్ళలో కలిగి చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం తల్లిదండ్రులు మాత్రమే కలిగించగలరు. అన్నీ ఆల్ ఈజ్ వెల్ అనే విధంగా వాళ్ళకి మీరు ఒక నమ్మకాన్ని కలిగిస్తే రేపు ఖచ్చితంగా కూడా మంచి మార్కులతో వస్తారు. ఇక మనం చెప్పినట్టు ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్, ఒక వాచ్, అదేవిధంగా ఇంకా ఆధార్ కార్డు, హాల్ టికెట్, సిబ్, ఫ్యాడ్ ఇవన్నీ కూడా వాళ్ళకి ఒకసారి గుర్తు చేయటం. ఎగ్జామ్ సెంటర్కి ముందు వెళ్ళండి, ఎవరితో కూడా మాట్లాడొద్దు. పేరెంట్స్గా మీరు పిల్లవాడు కూడా ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళినప్పుడు మీ ఫ్రెండ్స్ వాళ్ళు కనిపిస్తుంటారు, వాళ్ళతో వ్యవహారం చేయకుండా ప్రశాంతంగా కూర్చొని ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. కామ్గా ఉంటే మనలో ఎనర్జీ లెవెల్ ఎక్కువగా కూడా ఉంటాయి. ఇది ఫ్రెండ్స్, మరి పేరెంట్స్గా పాజిటివ్ వైబ్రేషన్స్ మూవ్ చేయండి. పిల్లవాళ్ళు ఖచ్చితంగా ఒక సీటు కొడతారు. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.